అందరికీ హాయ్ అన్న. మన ముందు టెంట్ పోర్షన్ చిన్న ప్రాబ్లం ఉంది, నేను చూపించాను కదా ఊగుతుందని. ఒకసారి చూడండి, ఈ టైర్లు ఇట్లా రావడానికి ఉన్నాయి చూడండి ఎట్లా ఉన్నాయో. ఒకటి పొజిషన్ ఈ విధంగా ఉన్నాయి టైర్లు, ముందు టైర్లు. దానికి అటు సైడు మంచి నార్మల్గానే ఉంది, వెల్డింగ్ పెట్టించాను. ఇక్కడ వెల్డింగ్ పెట్టించాను, నార్మల్గానే ఉంది. ఇటు సైడ్ వెల్డింగ్ లేకపోవడం వల్ల ఈ టైర్ అనేది ఇట్లా ఉంటుంది. అందుకనే కింగ్ పిన్ ఇక్కడ ఈ టీతులు పోయినాయి. ఒకసారి మన చెక్ నట్ థ్రెడ్స్ కూడా పోతే చెక్ నట్ థ్రెడ్స్ కొత్త వేయించిన. బేరింగులు కూడా ఎక్కువ ఊగి పోతాయి అనమాట. అందుకనే దీనికి జాగి పెట్టేసి ఇటు ఎత్తు లేపితే అది కిందికి వస్తుంది. ఇక్కడ జాగి పెట్టి లేపితే ఇక్కడ కిందికి వస్తుంది. దాని లోపల ఒక ముక్క పెట్టి గట్టిగా వెల్డింగ్ పెడితే సెట్ అయిపోద్ది. నేను అదే వెల్డింగ్ పెడతాను చూడండి ఒకసారి. ఒకసారి చూడండి గ్యాప్ ఎంత వచ్చిందో, ఎంత గ్యాప్ ఉంటుందన్నమాట. ఇది ఎట్లా ఊగుతాం చూడండి. ఈ గ్యాప్లో ఒకటి ఐరన్ ముక్క పెట్టేసి, ఉన్నది ఐరన్ ముక్క, సైడ్ ఒకటి పెట్టినా కొంచెం వెనకని, పైన ఒక నట్టు పెట్టినా, ఇంకో నట్టు ఇక్కడ పెట్టేసి ఇది పెడితే సెట్ అయిపోద్ది అనుకుంటానా. చూద్దాం. వెల్డింగ్ పెట్టినాక చూడండి ఎట్లుందో ఇప్పుడు సిచ్యువేషను. కరెక్ట్ పొజిషన్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇంతకుముందు ఇట్లా వంకర ఉండేటి ఇప్పుడు కరెక్ట్గా పొజిషన్లో ఉన్నాయి చూడండి. ఇలా ఈ టైర్ కూడా అంతే. ఈ టైర్కి అయితే ఇంతకుముందు పెట్టే ఉన్నది, ఈ టైర్కి అయితే ఇప్పుడు మళ్ళీ మనం పెట్టినాం అనమాట. కరెక్ట్గా ఉన్నదన్నమాట. నేను సైడ్ కూడా ఒకటి పెట్టేసిన, ఇటు సైడ్ నుండి పెట్టినా, పైన నుండి నట్లు పెట్టినా, ఇటు సైడ్ నుండి ఒక కమాన్ కట్టి ముక్కు ఉంటే పెట్టేసిన. వెల్డింగ్ పెట్టేసేసరికి సెట్ అయిపోయింది. ఇప్పుడైతే ఊగట్లేదు, కరెక్ట్ ఉందన్నమాట. బొందలల్లా గిందలల్లా మళ్ళీ ఎత్తొంపులల్లా గుద్దుకోవడం అనేది ఎలాంటిది లేదు, మంచి ప్రాబ్లం ఏం లేకుంటుందన్నమాట. ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు అట్లా నట్లో లేకుంటే ఏదైనా ఐరన్ ముక్కనో పెట్టి వెల్డింగ్ పెట్టుకుంటే కరెక్ట్ సెట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేటి కొత్తవి బాగున్నాయి, అవి డైరెక్ట్ ఒకటే వస్తుంది అనమాట. ఇట్లాంటి జాయింట్ లేకుండా ఒకటే వస్తుంది. ఇది వచ్చేసి ఏమవుతుందంటే ఇట్లా కొంచెం బెండ్ తిరిగి ఉంటుంది, అటు సైడ్ బెండ్ తిరిగి ఉంటుంది. ఇప్పుడు కొత్త అప్డేట్ అయ్యి వచ్చినాయి కొత్తవి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రాక్టర్ బాయ్ ఇష్యూ.